ఫస్ట్ టాపిక్ వచ్చేసి స్పేడెక్స్ మిషన్. స్పేడెక్స్ పేరులోనే ఉంది చూడండి. స్పేడెక్స్ అంటే ఏంటంటే స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్. ఇదేంటంటే స్పేస్లో రెండు ఫ్రీ ఫ్లయింగ్ స్పేస్ వెహికల్స్ ఉన్నాయనుకోండి, లైక్ రెండు శాటిలైట్స్, లైక్ రెండు ఏమైనా ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్, ఆ రెండింటిని కలిపి ఒకటి చేయడం, ఒక జాయింట్ ఆపరేషన్. ఇది ఇండియా సక్సెస్ఫుల్లీ చేసింది. ఇది చేయడం వల్ల మనం ఫోర్త్ కంట్రీ అయ్యామన్నమాట టు సక్సెస్ఫుల్లీ డూ దిస్. ఫస్ట్ త్రీ కంట్రీస్ ఏంటి? యుఎస్, చైనా, రష్యా. మనం ఎప్పుడు కంప్లీట్ చేసాం? 16th January 2025. ఠీకే. నా సెకండ్ ఆర్టికల్ వచ్చేసి క్యూఎస్ వరల్డ్ ఫ్యూచర్ స్కిల్స్ ఇండెక్స్ అని ఒక రిపోర్ట్ ఉంది 2025లో. థీమ్ వచ్చేసి ట్రాన్స్ఫార్మింగ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఫర్ స్కిల్స్ ఎకానమీ. ఇందులో ఇండియాకి ఎంత ర్యాంక్ వచ్చింది అంటే 25th ర్యాంక్ వచ్చింది. ఎవరిస్తున్నారు? పేరులోనే ఉంది చూడండి. యూకేకి సంబంధించిన ఒక ఫర్మ్, ఒక కంపెనీ, క్యూఎస్ అనేది అనమాట. యూకే, ఠీకే, నాట్ యుఎస్, యూకే. దీంట్లో ఫస్ట్ వచ్చింది ఎవరు అని అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, తర్వాత యూకే, జర్మనీ, ఆస్ట్రేలియా. ఠీకే. ఎవరికైతే 100 స్కోర్ వచ్చిందో వాళ్ళు ఫస్ట్ వచ్చి ఉంటారు. ఠీకే. థర్డ్ వచ్చేసి నెక్స్ట్ ఆర్టికల్, ఇప్పటి వరకు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట దగ్గర 2 లాంచ్ ప్యాడ్స్ ఉన్నాయి. కొత్తగా మనం థర్డ్ లాంచ్ ప్యాడ్ ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్పేసి క్యాబినెట్ అప్రూవ్ చేసింది. ఎంత? 3,984 crore థర్డ్ లాంచ్ ప్యాడ్. ఎక్కడ? శ్రీహరికోటలో. ఎందుకు ఇది? రాకెట్ లాంచింగ్కి, స్పేస్ ఆపరేషన్స్కి మనం లాంచ్ ప్యాడ్స్ యూస్ చేస్తాం కదా, అందుకు. మనకి డిఫరెంట్ ఎగ్జామ్స్లో కొన్ని బుక్స్ అండ్ ఆథర్స్ ఆ పర్టికులర్ ఇయర్లో ఇంపార్టెంట్ అయిన వాళ్ళు అడుగుతారు. ఇంపార్టెంట్ బుక్ ఒకటి వచ్చేసి భాగ్మతి. దీని కింద టైటిల్ వచ్చి వై హైదరాబాద్స్ లాస్ట్ క్వీన్ ఈజ్ ద సోల్ ఆఫ్ ది సిటీ. లాస్ట్ క్వీన్, సోల్ ఆఫ్ ది సిటీ అని అంటున్నారు. ఎవరు రాశారు ఈ బుక్ అని అడుగుతారు. మోపియా బసు. ఠీకే. మోపియా బసు. నెక్స్ట్ వచ్చేసి 8th పే కమిషన్ ఎస్టాబ్లిష్ అవ్వబోతుంది. ఇప్పటిదాకా రికమెండేషన్స్ ఇచ్చింది ఏంటిది? 7th పే కమిషన్. ఎప్పటి నుంచి? 1st January 2016 నుంచి December 31st 2025 వరకు. సో ఇప్పుడు 8th పే కమిషన్ ఎప్పటి నుంచి పనిచేస్తుంది? Jan 1st 2026 నుంచి. వీళ్ళు ఏంటంటే మన డిఆర్ఎస్ అలవెన్స్, డిఆర్ఎస్ రిలీఫ్, ఈ సాలరీస్ ఉంటాయి కదా, వీటిని ఎప్పటికప్పుడు రివైజ్ చేస్తూ ఉంటారు పే కమిషన్. తర్వాత ఒక ఎక్స్పోర్ట్ కంట్రోల్ లిస్ట్ అని ఉంటుంది న్యూక్లియర్ ట్రేడ్లో. ఠీకే. ఎక్స్పోర్ట్ కంట్రోల్ లిస్ట్. దాంట్లో కంట్రోల్లో ఉన్న వాటిల్లో అంత ఈజీగా న్యూక్లియర్ మెటీరియల్ సప్లై జరగదన్నమాట, కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. బట్ 3 ఇండియన్ న్యూక్లియర్ ఎంటిటీస్ నుంచి అమెరికా ఎక్స్పోర్ట్ కంట్రోల్ లిస్ట్ నుంచి బయటికి తీసుకొచ్చింది. ఏంటవి అని అడిగితే బార్క్, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్, ఐజీసీఏఆర్, ఇందిరాగాంధీ అటామిక్ రీసెర్చ్ సెంటర్, ఐఆర్ఈ, ఇండియన్ రేర్ ఎర్త్స్. ఠీకే. నెక్స్ట్ వచ్చేసి అమిత్ షా, ఎవరైనా హోమ్ మినిస్టర్, ఫాస్ట్ ట్రాక్ ఇమిగ్రేషన్ సిస్టమ్ని 7 ఎయిర్పోర్ట్స్ దగ్గర ఆయన లాంచ్ చేశారు. ఏంటా 7 ఎయిర్పోర్ట్స్? ముంబై, చెన్నై, కోల్కతా, బెంగళూరు, హైదరాబాద్, కొచ్చిన్, అహ్మదాబాద్. ఫాస్ట్ ట్రాక్ ఇమిగ్రేషన్ అంటే బయట నుంచి వచ్చేవాళ్ళు కదా. సో ఎవరైతే ఆల్రెడీ వెరిఫై అయిన ఇండియన్ నేషనల్స్ ఉన్నారో, ఆల్రెడీ వెరిఫైడ్ ఇండియన్ నేషనల్స్ అండ్ ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా, వీళ్ళకి ఫాస్ట్గా ఇమిగ్రేషన్ అయి ఇండియాలోకి వచ్చేటట్టు, ఈజ్ ఆఫ్ ఇమిగ్రేషన్ కోసం. ఓకే. నెక్స్ట్ ఒక అబ్జర్వేటరీ అంటే ఆస్ట్రనామికల్ అబ్జర్వేటరీ. దాని పేరు వచ్చేసి పురూలియా. ఇది ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు అని అడగొచ్చు ఎగ్జామ్లో. బెంగాల్లో ఎస్టాబ్లిష్ చేశారు. ఎవరి పేరు మీద అంటే సత్యేంద్రనాథ్ బోస్ ఆస్ట్రనామికల్ అబ్జర్వేటరీ. ఠీకే. సో ఇక్కడ బెంగాల్లో అది. నెక్స్ట్ వచ్చేసి ఒక హెరిటేజ్ స్ట్రీట్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఎక్కడ అంటే పంజాబ్లో మనకు ఫేమస్ ఫ్రీడమ్ ఫైటర్ ఎవరు? భగత్ సింగ్ కదా. ఆయన నేటివ్ విలేజ్, ఆయన విలేజ్ వచ్చేసి ఖట్కర్ ఖలాన్. ఠీకే. అక్కడ ఆయన ఫేమస్ స్టాచ్యూ ఒకటి ఉంటుంది, మెమోరియల్. అక్కడి నుంచి ఆయన ఇంటికి జాయిన్ అయ్యేటట్టు ఒక హెరిటేజ్ స్ట్రీట్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఒక 23 స్టేట్స్కి గవర్నమెంట్ ఒక ఒప్పందం కుదుర్చుకుంది, మీ దగ్గర కొన్ని ప్రాజెక్ట్స్ని ఎస్టాబ్లిష్ చేయడానికి, ఇంప్రూవ్ చేయడానికి మేము మనీ ఇస్తామని. వన్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ ఇదన్నమాట. ఎందుకంటే ఒక ఐకానిక్ టూరిస్ట్ సెంటర్గా మార్చడానికి ఇలాంటి ఒప్పందం. ఠీకే. నెక్స్ట్ వచ్చేసి పావనా రివర్. ఎప్పుడు రివర్స్ న్యూస్లో ఉన్నా కూడా వాటి గురించి చదవాలి. చాలా రివర్స్ మనం చదవలేం కాబట్టి న్యూస్లో ఉన్నవైతే మనం మిస్ అవ్వకూడదు. అది 10th. పావనా రివర్ ఎక్కడ ఉంది, ఎందుకు న్యూస్లో ఉంది అంటే టూ మచ్ పొల్యూషన్ ఎక్కువైపోయిందంట. ఇందులో నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ వాళ్ళు స్టేట్కి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ సబ్మిట్ చేయమని చెప్పారు. సో ఏ స్టేట్లో ఉంది? మహారాష్ట్రలో ఉంది, పూణే డిస్ట్రిక్ట్లో. ఎక్కడ ఆరిజినేట్ అవుతుంది ఇది? వెస్టర్న్ ఘాట్స్లో. జస్ట్ లోనావాలా అని మనకు ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ ఉంది కదా, అక్కడ నుంచి 60 కిలోమీటర్ల సౌత్.
ఠీకే దక్షిణాన 6 కిలోమీటర్ల దూరం నుంచి ఇది ఆరిజినేట్ అవుతుంది. పూణే సిటీలో ఫ్లో అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి షికారి దేవి వైల్డ్ లైఫ్ శాంక్చురీ. షికారి దేవి ఇది ఎక్కడుంది అంటే మండి, హిమాచల్ ప్రదేశ్. ఈసారి ఎప్పుడైనా మనాలి టూర్కి వెళ్ళినప్పుడు వెళ్ళి చూడండి. యాక్చువల్గా వైల్డ్ లైఫ్ శాంక్చురీకి కొంత బార్డర్ చుట్టూ కొంత ఏరియాని ఈకో సెన్సిటివ్ జోన్స్గా డిక్లేర్ చేస్తారు గవర్నమెంట్ వాళ్ళు. ఎందుకంటే ఈ ఏరియాని ప్రొటెక్ట్ చేయాలంటే ఈ చుట్టుపక్కల బఫర్ని కూడా కొంత ప్రొటెక్ట్ చేశామనుకోండి, ఇక్కడ కూడా యాక్టివిటీని లిమిట్ చేస్తే ఆ మధ్యలో ఉన్న ఏరియా ఇంకా బాగా ప్రొటెక్ట్ చేయొచ్చు అని చెప్పి. మనకి ఎలా అడగొచ్చు, షికారీదేవి వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఎక్కడుంది అని అడగొచ్చు. హిమాచల్ ప్రదేశ్లో ఉంది, మండీలో ఉంది. 1962లో దీన్ని వైల్డ్ లైఫ్ శాంక్చురీ చేశారు. నెక్స్ట్ వచ్చేసి భార్గవ వస్త్ర. భార్గవస్త్ర అంటే ఏంటంటే, ఇప్పుడు వేరే కంట్రీ నుంచి కొన్ని స్వార్మ్ డ్రోన్స్ వచ్చాయనుకోండి, అంటే గుంపు గుంపుగా చిన్న చిన్న డ్రోన్స్ వచ్చాయనుకోండి, వాటిని ఎట్ ఏ టైం హిట్ చేసి వాటిని డెస్ట్రాయ్ చేయడానికి యూజ్ చేసేది భార్గవాస్త్ర అనమాట. ఒకేసారి నియర్లీ 64 మైక్రో మిసైల్స్ని మనం దీంట్లో నుంచి త్రో చేయొచ్చు. ఆ మిసైల్స్ వెళ్ళి ఆ డ్రోన్స్ని ఫైట్ చేస్తాయి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి నేత్రా కుంభ్ అని న్యూస్లో ఉంది. నేత్రా కుంభ్ ఏం లేదు, ఇప్పుడు మహాకుంభ మేళా జరుగుతుంది కదా, అక్కడ ఐ చెకప్, ఫ్రీ ఐ చెకప్, ఐ కేర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం. సో 150 హాస్పిటల్స్ నుంచి నియర్లీ 500 డాక్టర్స్ వస్తున్నారు. అలాగే దంత్ కుంభ్ అని ఒకటి పెడుతున్నారు, ఇదేమో డెంటల్ క్యాంపు పళ్ళ కోసం. తర్వాత జ్ఞాన కుంభ్ అని ఒకటి పెడుతున్నారు, ఇక్కడ ఎడ్యుకేటర్స్, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్, ఎడ్యుకేషన్ మినిస్టర్స్, సెక్రటరీస్ వీళ్ళందరూ కలిసి ఒక ప్రామినెంట్ డిస్కషన్ పెట్టుకోవడం. నెక్స్ట్ గ్రీన్ కుంభ్ ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చారు ఎన్విరాన్మెంటల్ యాక్టివిటీస్ కోసం. ఏక్ థైలా ఏక్ థాలి అంటే 1 బ్యాగ్ 1 ప్లేట్ ఇనిషియేటివ్ని లాంచ్ చేశారు. నెక్స్ట్ విద్యా కుంభ్, ఇది లేబరర్ ఫ్యామిలీస్ ఉంటాయి కదా, వాళ్ళ పిల్లలకి ఫ్రీ బుక్స్, ఫ్రీ పెన్నులు, ఫ్రీ మెటీరియల్స్ ఇవి ప్రొవైడ్ చేయడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఒక మీటింగ్ జరగబోతుంది ఫిబ్రవరిలో, దాని పేరు వచ్చేసి కాశీ తమిళ్ సంగమం. 14th 1 కదా, కాశీ తమిళ్ సంగమం 3.0. ఇది ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనమాట. యాక్చువల్గా ఏంటంటే మనకి ఏ టైంలో జరుగుతుంది, 15th to 24th ఫెబ్రవరి మధ్యలో. ఈ తమిళనాడుకి అంటే సంగం లిటరేచర్ అక్కడే డెవలప్ అయింది అని అంటాం కదా, తమిళనాడుకి వారణాసికి ఉన్న కనెక్షన్ ఎట్లా ఈ రెండు ఏన్షియంట్ టైమ్స్ నుంచి కనెక్ట్ అయ్యాయి, దాన్ని ఏజ్ ఓల్డ్ లింక్స్ని సెలబ్రేట్ చేసుకోవడం కోసం ఈ సంగతిని అనమాట మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఒక కొత్త వేరబుల్ డివైస్, అంటే మనకి ఐ వాచ్ లాగా ఒక వేరబుల్ డివైస్ని కనుక్కున్నారు. అది దేనికంటే మన బాడీలో ఉన్న స్ట్రెస్ని కూడా అది చెప్తుందంట. స్ట్రెస్, పెయిన్ పర్సెప్షన్ ఇవన్నీ మన బాడీలో రిలీజ్ అయ్యే ఎలక్ట్రానిక్ రెస్పాన్సెస్కి అకార్డింగ్గా అది స్ట్రెస్ని కనిపెడుతుంది. సో ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు ఇదంటే బెంగళూరులోని జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ వీళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు దాన్ని. తర్వాత ఒక 25th నేషనల్ యూత్ పార్లమెంట్ కాంపిటీషన్ జరిగింది. ఎవరికి అంటే జవహర్ నవోదయ విద్యాలయాస్. దీంట్లో ఎవరికి విన్ అయ్యారు అని అంటే జవహర్ నవోదయ విద్యాలయ చాంద్రపూర్. ఈ చాంద్రపూర్ ఎక్కడ, మహారాష్ట్ర. ఠీకే. నెక్స్ట్ వచ్చేసి మనకి యూరాలజీ అంటే ఏంటి చెప్పండి, యూరినరీ ట్రాక్ట్, రిప్రొడక్షన్ వాటికి సంబంధించింది. ఠీకే. సో ఒక పర్సన్ ఉన్నారు కేశవమూర్తి. ఈ కేశవమూర్తి అనే అతను యూరోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా దీనికి ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. పేరు గుర్తుంటే సరిపోతుంది మనకి. నెక్స్ట్ ఇంకొక పర్సన్ ఉన్నారు తరుణ్ దాస్. ఈయన ఎందుకు న్యూస్లో ఉన్నారు అంటే ఈయన ఒకప్పుడు సిఐఐకి హెడ్ అన్నమాట. సిఐ అంటే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్. ఎందుకు న్యూస్లో ఉన్నాడంటే సింగపూర్ వాళ్ళు హానరరీ సిటిజన్షిప్ టైటిల్ ఈయనకి ఇచ్చారనమాట. ఈయన ఫస్ట్ అదే యాక్చువల్గా రతన్ టాటాకి ఇచ్చారు, ఆయన తర్వాత ఈయనకే ఇవ్వడం అనమాట, తరుణ్ దాస్కి. పేరు గుర్తుపెట్టుకోండి. సో సింగపూర్ డాలర్ కరెన్సీ వాళ్ళది, ఆసియాన్ దేశంలోనే లార్జెస్ట్ ట్రేడ్ పార్ట్నర్ ఇండియాకి. ఠీకే. తర్వాత ఇంకొకటి న్యూస్లో ఉన్నది ఏంటంటే జాంబీ డీర్ డిసీజ్. దీనికి ఇంకొక పేరు ఏంటంటే క్రానిక్ వేస్టింగ్ డిసీజ్. ఇది న్యూరోలాజికల్ డిసీజ్, అంటే నర్వ్స్ని ఎఫెక్ట్ చేస్తుందన్నమాట. మనకి ఎలా బాడీలో స్ప్రెడ్ అవుతుందంటే ఇన్ఫెక్షియస్ ప్రోటీన్స్ ఉంటాయి అనమాట. ఆ ప్రోటీన్స్ని ఏమంటారు, ప్రయాన్స్ అంటారు. ఈ ప్రయాన్స్ కనుక మన బాడీలోకి ఎంటర్ అయ్యాయి అనుకోండి ఈ రోగం మనకు వస్తుంది. యాక్చువల్గా ఈ రోగం ఎవరికి ఎక్కువ వస్తుంది అంటే డీర్స్, ఎల్క్, మూస్క్, రెయిన్డీర్, ఈ జింక జాతులు ఉంటాయి కదా, డియర్ జాతులు వాళ్ళకు వస్తుంది. బట్ ఇది హ్యూమన్కి కూడా ఎఫెక్ట్ అయ్యే పాసిబిలిటీని సైంటిస్టులు కనుక్కున్నారు. ఒకవేళ వచ్చింది అనుకోండి వెరీ ఫేటల్ అనమాట. యానిమల్స్కి అయితే ఇక చచ్చిపోతారు వాళ్ళు, వ్యాక్సిన్ లేదు. హ్యూమన్స్కి కూడా రకరకాల సోషల్ ఇంటరాక్షన్ పోవడం, అవేర్నెస్ పోవడము, భయం స్టార్ట్ అవ్వడం ఇట్లాంటిది. లాస్ట్ న్యూస్ వచ్చేసి నొవాక్ జోకోవిక్.
నొవాక్ జోకోవిక్ ఈయన ఒక రికార్డ్ క్రియేట్ చేశారు. ఏంటంటే రీసెంట్‌గా ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడడంతో ఆయన మొత్తం 430 గ్రాండ్ స్లామ్స్ హోల్డ్ చేస్తున్న ఫస్ట్ మ్యాన్‌గా నిల్చున్నాడనమాట. 430 ఈయన పేరు మీద ఉంటే 429 రాజర్ ఫెదరర్ ఉన్నాడు. 423 సెరీనా విలియమ్స్ ఉంది. సో హైయెస్ట్ గ్రాండ్ స్లామ్ హోల్డర్ ఎవరిప్పుడు? నొవాక్ జోకోవిక్. ఠీకే. ఇవి న్యూస్. థాంక్ యూ.